అందరికీ నమస్కారం. భారతదేశం మహోన్నత దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, ఎప్పటికీ అభివృద్ధి చెందని దేశం. 1947 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ దేశం మీద కూడా దండెత్తని దేశం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కళలు, చేతి వృత్తుల వాళ్ళని బ్రిటిష్ వారు అనగదొక్కగా వారిని మరలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ఏ ప్రయత్నము చేయనటువంటి దేశం కూడా భారతదేశమే. భారతదేశంలో ఉన్నటువంటి బీసీలని మరియు భారతదేశాన్ని విడివిడిగా చూడలేం. కళాకారులు, చేతి వృత్తిదారులు, స్వర్ణకారులు, ముఖ్యంగా నేత పనివారు, వివిధ పని వృత్తుల వాళ్ళు వృత్తి నైపుణ్యం కలిగి భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినవారు. కానీ వాళ్ళ బతుకులు మాత్రం ఇప్పటి వరకు కూడా బాగుపడలేదు. భారతదేశం మొత్తంలో 3743 జాతుల్ని, కులాల్ని ప్రథమంగా వెనకబడిన తరగతుల వారుగా రాష్ట్రాల్లో, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా కేంద్రంలో గుర్తించబడ్డాయి. అది కూడా 1979-80 సంవత్సరానికి లోపు. తదుపరి మండల్ కమిషన్ రావటము ఈ సంఖ్య 5013కి చేరటం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న బీసీల యొక్క మొత్తం కులాల యొక్క సంఖ్య 5013. కానీ వీరికి చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవటం, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ సక్రమంగా పాటించకపోవటం ప్రధాన కారణాలుగా మారాయి. వీళ్ళ యొక్క అభివృద్ధికి అంకుశపోటుగా తయారైపోయింది. కానీ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ప్రజలే కాదు, ఇక్కడ ప్రభుత్వాలే కాదు, ఈ యొక్క కుల సంఘాల యొక్క బాధ్యత కూడా చాలా ఉన్నదని నేను గట్టిగా చెప్తున్నాను. భారతదేశం సమగ్రాభివృద్ధి చెందాలంటే భారతదేశంలో 52 నుంచి 60% ఉన్నటువంటి వెనకబడిన కులాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ని, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభివృద్ధి చెందాలంటే సరైనటువంటి వేదిక ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్గా, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వ శాఖలో, మరియు తెలంగాణలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసి 2010లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పాల్గొని ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాడిగానే కాకుండా వివిధ సామాజిక సంఘాలలో 1990-94లలో చేనేత ఆకలి యాత్రల్లో పాల్గొన్నవాడిగా, కుల సంఘాల్లో పాల్గొన్నవాడిగా, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సెక్రటేరియట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సెక్రటేరియట్లో ఆహ్వానితుడిగా ఉండి అక్కడ జరుగుతున్నటువంటి బడ్జెట్ ఎలోకేషన్స్కి కానీ ఇంప్లిమెంటేషన్కి కానీ పొంతన లేకపోవటం వల్ల, మరియు బీసీ ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైనటువంటి ఒత్తిడి లేకపోవటం వల్ల మనల్ని పాలక వర్గాలు చిన్నగా చూస్తున్నారు. ఒకళ్ళ మోచేతి కింద నీళ్లు త్రాగే బ్రతుకులు బీసీ వాళ్ళవి అయ్యాయి. రాజకీయ రిజర్వేషన్స్ వల్ల ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందుతున్నా ఇంకా చెందాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలు అన్యాయమైపోతున్నారు అనే సింపతిని చూపెడుతున్నారంటే మనం ఎంత దిగజారిపోయాము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ యొక్క ఛానల్ని బీసీ వర్గాల్ని చైతన్యం చేయటానికి, బీసీ వర్గాల యొక్క ఉన్నతిని కాంక్షిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. దీన్ని మీరు ఎంతగైనా ఆదరిస్తారని, ఇందులో వచ్చేటటువంటి చర్చా కార్యక్రమాలు కానీ, లేదా ముఖాముఖి కార్యక్రమాలు కానీ, లేదా బయట చేసే కార్యక్రమాలు కానీ మీరందరూ గట్టిగా సమర్థిస్తారని, బీసీల అందరికీ ఒక తలలో నాలుకలాగా బీసీ ఫోరం ఫర్ ఎంపవర్మెంట్ అనే ఈ ఛానల్ పనిచేస్తుందని, చిత్తశుద్ధితోటి ఉంటుందని, మీ యొక్క బాధ్యత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి బీసీ కార్యక్రమాల్ని, బీసీలపై జరుగుతున్నటువంటి దాడుల్ని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ కూడా ఎక్కువగా బీసీల మీదనే నమోదవుతున్నాయి.
గ్రామ స్థాయిలో ఎలాంటి బీసీల పైన అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, వెలివేతలు జరిగినా, వారి యొక్క మనోభావాలు దెబ్బతీసినా, లేదా సంక్షేమ కార్యక్రమాలు మీకు చేరకపోయినా ప్రతి ఒక్కటిని, ప్రతి కుల సంఘాల యొక్క సభలు, సమావేశాలు, చర్చా వేదికల్ని నిర్వహిస్తామని, దీన్ని గ్రామ స్థాయిలో తీసుకొని పోయి ప్రతి గ్రామంలో కూడా దీన్ని ప్రచారం చేస్తారని, మన అభివృద్ధికి ఏర్పాటు, బీసీల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఛానల్గా దీన్ని గుర్తిస్తారని, గౌరవిస్తారని కోరుతున్నాను. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. జై హింద్.